అంటే ఆ లెవెల్ ఆఫ్ ట్రోలింగ్ రావడంతోనే కన్నప్ప అనే సినిమాది బయట మంచి పబ్లిసిటీ అయింది. అంటే డబ్బులన్నా అయ్యా నాకు దాని ఆ సీను ఇందులో లేకపోయినా పర్లా, ఆ సీన్ లాగా. ఎందుకంటే ఆవిడ కూడా వేరే జోస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది మనం సినిమా నాకు దాని ఆ సీను ఇందులో లేకపోయినా పర్లా, ఆ సీన్ లాగా. ఎందుకంటే ఆవిడ కూడా వేరే భక్తురాలు, చాలా విపరీతం. అది కెమెరా వర్క్ కొంచెం డెవలప్ చేసుకుని కొంచెం లాంగ్ షాట్ లో పెట్టుకున్నా మనకి అలా కనపడదు అనమాట. విపరీతంగా క్లోజ్ షాట్ లో పెట్టేస్తే వేరేలా ఉంటది కదా. భక్తితో చూసేవాడు భక్తిగా చూస్తాడు, రక్తిగా చూసేవాడు రక్తిగా చూస్తాడు, ట్రోల్ చేసేవాడు ట్రోల్ చేసేవాళ్ళే చూస్తాడు. అంటే డిలీట్ చేస్తే బాగుంటది అంటే ఇంకా అది అయిపోయింది కదా, ఇంకా మనం ఏం చేయాలి, ముందు చూసుకోవాలి. అది చేశారు మోహన్ లాల్ గారు కానీ, లేకపోతే ఏ డబ్బులల్లా అయ్యా నాకు 100 కోట్లు బాబీ అయ్యా. ఈ సినిమా ఎట్టుంటేదా, డబ్బులు వస్తున్నాయి ఆయనకి, ఫుల్ జోస్ మీద ఉన్నా. సూపర్. ఇంకా చిరంజీవి ఉంటే బాగుంటుండే, శంకరుని క్యారెక్టర్ కి చిరంజీవి ఉంటే మంచిగా ఉంటుండే. నాకు ఎవరు కానీ రాలే, హీరోయిన్ నడుము కానీ వచ్చింది, ప్రభాస్ కళ్ళు కానీ వచ్చినాయి. ప్రభాస్ కళ్ళు కానీ వస్తే చాలు, వర్షం వస్తుంది, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, వర్షం వస్తుంది, డబ్బులు ఫుల్ డబ్బులు. అన్ని తీసినా పెట్టినా ఏది చూసినా 2 కానీ వస్తున్నాయి. అలాగే మనకి బ్రహ్మానందం కామెడీ ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఓవరాల్ గా అయితే సినిమా వర్తనే చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే భక్తి రస చిత్రం, దీన్ని మనకు అల్లాది కావాలి ఇల్లాది కావాలంటే మాత్రం కుదరదు అనమాట. ఎందుకంటే ఇది శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా, అదే విధంగా ఆయన ఆజ్ఞ లేని సినిమా కూడా బయటికి రాదనమాట. సినిమా మాత్రం దయచేసి చూడండి, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా 2 నెలల నుంచి ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి, భార్యలు భర్తలను చంపేయడం, కామం ఎక్కువ పెరిగిపోయింది అనమాట సొసైటీలో. వీటిలో అటువంటి వాళ్ళు ఈ సినిమాని చూడండి, కొంచెమన్నా డివోషనల్ గా మారండి, మీ మైండ్లు మారుతాయి. అదే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు చూస్తున్నాయి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనము అవుట్ ఆఫ్ కంట్రీ సంస్కృతికి వెళ్ళిపోతున్నాము. అటువంటి వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తాం, ఓడేమనలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ విష్ణు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు ఇక్కడ. ఎలాగుందంటే ఇక మన ఈయన కోసం వచ్చాం, ప్రభాస్ కోసం వచ్చాం. ఆయన లేని ఈయన లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబు గారు చాలా క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చారు. మోహన్ లాల్ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు, ఒక 2 to 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఇవ్వలేదు మోహన్ లాల్ కి. జస్ట్ ఒక ఇండస్ట్రీ నుంచి ఒక రావాలి, దాని తరఫున అందులో భాగంగానే మోహన్ లాల్ పిక్చర్ అనిపించింది తప్పితే మోహన్ లాల్ కి కెరీర్ బెస్ట్ అనిపించింది. ఓవరాల్ గా మీరు మైథలాజికల్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం బెటర్ టు వాచ్, మిగతా పీపుల్ మాత్రం బెటర్ టు సినిమా. మనట్లాగా ఆడియో ఫంక్షన్ లో శివయ్య అని చెప్పి డైలాగ్ చెప్పారు అనుకో, ఇప్పుడు అది ప్రమాదం. అసలే మంచి ఫ్యామిలీలో మంచి పోయి నొక్కులు వస్తున్నాయి, కాంట్రవర్షియల్. ఇలాంటి టైంలో మంచి మనోజ్ గారు ఇక్కడికి వచ్చారంటే డౌట్, వచ్చిన తర్వాత ఏం మాట్లాడారంటే ఇంకో డౌట్ అవుతుంది. ఏదేమైనా కానీ ఆయన మాట్లాడకుండా ఉంటే చాలే. అది తీసేసారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ ట్రోలింగ్ రావడంతోనే కన్నప్ప అనే సినిమాది బయట మంచి పబ్లిసిటీ అయింది. అంటే చాలా మంది ఏమంటారు అంటే ట్రోల్ అయితే సినిమా ఫ్లాప్ అవుతుంది, హిట్ అవుతుంది కదా. డిపెండ్స్ ఆన్ కథ మీద డిపెండ్ అయి ఉంటది. కాకపోతే ఏంటంటే ఆ సినిమా అంత బయట పబ్లిసిటీ వచ్చిందంటే శివయ్య అనే ఒక డైలాగ్, ఆ ఒక్క డైలాగ్ బాగా వైరల్ అవడంతో మంచు